హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అశోక్ వ్లాగ్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఓలా S1 Pro Gen 3కి సంబంధించి డీటెయిల్ వీడియో. సో ఫైనల్గా ఓలా బండ్లన్నీ అంటే Gen 3 రిలేటెడ్ బండ్లన్నీ ఆల్మోస్ట్ అన్ని షోరూమ్స్కి డెలివరీస్ అయితే చేశారు కంపెనీ వాళ్ళు. సో ఇవి కంపెనీల నుంచి మీ షోరూమ్స్ నుంచి కూడా డెలివరీస్కి సిద్ధంగా ఉన్నాయి. సో ఈరోజు మొత్తం బండి గురించి డీటెయిల్స్ మొత్తం చూద్దాము. అదేవిధంగా ఏమైనా చేంజెస్ అయినాయా Gen 2తో పోలిస్తే Gen 3కి సంబంధించి ఎక్స్టర్నల్ కానీ ఇంటర్నల్ కానీ ఏమి చేంజెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా రేంజ్ కూడా ఇంక్రీజ్ అయింది, ఛార్జింగ్ టైం డిక్రీజ్ అయింది, అదేవిధంగా మొత్తం చాలా వరకు ఇంప్రూవ్మెంట్స్ అయితే జరిగాయి. అవన్నీ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎవరికి స్కిప్ చేయకుండా లాస్ట్ చూడండి. వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. లెట్స్ గో. ఫ్రెండ్స్, డిజైన్ పరంగా చూసుకుంటే సేమ్ డిజైన్ అయితే ఎక్స్టర్నల్గా ఉంటుంది. మనకి ఓన్లీ చిన్న చిన్న చేంజెస్ జరిగినాయి. అవి వచ్చేసి ఇక్కడ చూడండి, ఫ్రంట్ అనేది ఇక్కడ రిఫ్లెక్టర్స్ లేవు ఇంతకుముందు. ఈ Gen 3 మోడల్స్ అయితే ఫ్రంట్ రిఫ్లెక్టర్స్ ఇచ్చారు. అట్ ద సేమ్ టైం బ్యాక్ కూడా ఒక రిఫ్లెక్టర్ అయితే ఇచ్చారు. సో అది చేంజ్ అయింది. అట్ ద సేమ్ టైం సీట్ కూడా డ్యూయల్ టోన్లో సీట్ ఇచ్చారు, అదొక చేంజ్. ఇంకొక చేంజ్ వచ్చేసి మోటార్ అనేది ఇంతకుముందు బెల్ట్ డ్రైవ్ మోటార్ ఉండేది, ఇప్పుడు చైన్ డ్రైవ్కి అయితే వచ్చింది. సో రేటింగ్ డీటెయిల్స్ అన్ని మళ్ళీ చెప్తాను. సో ఇవి మేజర్గా నేను ఎక్స్టర్నల్గా అబ్జర్వ్ చేసిన చేంజెస్. నెక్స్ట్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే సేమ్ బిల్డ్ క్వాలిటీ ఉంటుంది. నాకైతే ఇంకా పెద్ద ఇంప్రూవ్మెంట్ అయితే అనిపించలేదు. అండ్ కొంచెం ఫ్రంట్ ప్యానల్తో పోలిస్తే ఈ సైడ్ ప్యానల్ క్వాలిటీ కొంచెం బెటర్ అనిపించింది. కలర్స్ విషయానికి వస్తే టోటల్గా మీకు 5 కలర్స్లో ఆప్షన్ ఉంది. బ్యాటరీ విషయానికి వస్తే దీంట్లో టోటల్గా 2 మోడల్స్ అయితే ఉన్నాయి. 3 kWh బ్యాటరీ ఉంది, 4 kWh బ్యాటరీ ఉంది. సో అపార్ట్ ఫ్రమ్ దట్ మొత్తం డిజైన్ పరంగా కానీ బిల్డ్ క్వాలిటీ పరంగా సేవ్ అయితే ఉంటున్నాయి. మనకి రేంజెస్ చేంజ్ అవుతాయి, తర్వాత ఛార్జింగ్ టైం చేంజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఛార్జింగ్ టైం విషయానికి వస్తే 750 వాట్ ఛార్జ్ అయితే ఇస్తున్నారు. అండ్ 0 to 100% ఫుల్ ఛార్జ్ కావడానికి కంపెనీ వెబ్సైట్లో వచ్చేసి 6 hours అయితే పడుతుంది చెప్తుంది. అండ్ ఇంతకుముందు ఛార్జర్ వచ్చేసి 6.5 hours 7 hours లోపల అన్నారు. సెల్స్ యూస్ చేయడం వల్ల ఛార్జింగ్ టైం కూడా రెడ్యూస్ చేసాము, అదేవిధంగా రేంజ్ కూడా ఇంక్రీజ్ చేసామని చెప్తున్నారు. ఫ్రెండ్స్, రేంజెస్ విషయానికి వస్తే కంపెనీ క్లైమ్ ఐడీసీ రేంజ్ వచ్చేసి 4 kWhకి 242 kilometers అయితే క్లైమ్ చేస్తుంది. అండ్ ఇక్కడ వెహికల్ చెక్ చేద్దాం మనము. ఎక్కువలో వచ్చేసి 250 kilometers అయితే చూపిస్తుంది 100% గాను. ప్రజెంట్ ఈ బండిలో 97 ఛార్జింగ్ అయితే ఉంది పర్సెంటేజ్. అండ్ మిగతా మోడ్స్లో కూడా మీకు ఈ రేంజ్ చూపిస్తాను చూడండి. సో ఇప్పుడు చూడండి, ఇది ఎక్కువ మోడ్లో ఛార్జింగ్ వచ్చేసి 97% చూపిస్తుంది. అండ్ రేంజ్ వచ్చేసి 213 kilometers చూపిస్తుంది. నెక్స్ట్ నార్మల్ మోడ్లో చూడండి 169 చూపిస్తుంది. అంటే 100%కి దగ్గర ఒక 170-172 kilometers దాకా అయితే వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్పోర్ట్ మోడ్లో 148 kilometers చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి హైపర్ మోడ్లో 118 kilometers చూపిస్తుంది, 97% ఛార్జింగ్ గాను. సో ఈ ప్రకారం చూసుకున్నా కూడా మీకు ఈ రేంజెస్లో చాలా ఇంప్రూవ్ అయితే చేశారు. ఫ్రెండ్స్, రేంజెస్ పరంగా చూసుకుంటే మాత్రం Gen 2తో పోలిస్తే Gen 3లో చాలా డ్రాస్టిక్ ఇంప్రూవ్ అయితే చేశారు. సో ఫైనల్గా మనకి టెస్ట్ రైడ్ వెహికల్స్ వచ్చినప్పుడు కానీ కస్టమర్స్ ఎవరైనా ఉంటే కూడా నేను ఫ్యూచర్లో ఖచ్చితంగా రేంజెస్ అయితే చేసి చూపిస్తాను, వీళ్ళు చెప్పిన రేంజెస్ నిజంగా వస్తున్నాయి లేదనేసి. ఫ్రెండ్స్, మోటార్ విషయానికి వస్తే దీంట్లో మేజర్గా వీళ్ళు ఎక్కువ చేంజెస్ చేసింది Gen 2తో పోలిస్తే Gen 3లో ఎక్కువ చేంజెస్ చేశారు. సో Gen 2లో వచ్చేసి మోటార్ సపరేట్ ఉండేది, కంట్రోల్ సపరేట్ ఉండేది, దానికి సపరేట్ వైర్స్ అనేవి ఉండేవి. బట్ Gen 3లో ఏం చేశారంటే ఆ వైర్స్ అన్నిటి రిమూవ్ చేసి మోటార్కే ఆ కంట్రోల్ ఇంటిగ్రేట్ చేశారు. దాని ద్వారా ఏమవుతుందంటే వైర్స్ అన్ని రెడ్యూస్ అయితే ఏమవుతాయంటే మనకి ఎఫిషియన్సీ అనేది ఇంప్రూవ్ అవుతుంది, లాసెస్ తక్కువ అవుతాయి. కాబట్టి ఆ విధంగా రేంజ్ కూడా ఇంక్రీజ్ అవుతుందని చెప్తున్నారు. అండ్ రేటింగ్ విషయానికి వస్తే నార్మల్ పవర్ 5.5 kW, పీక్ పవర్ వచ్చేసి 11 kW, చాలా ఎక్కువ పర్ఫార్మెన్స్ అనమాట. అదేవిధంగా ఈ మోడల్కి Gen 3కి ఇంకో హైలైట్ ఏంటంటే Gen 2లో వచ్చేసి బెల్ట్ డ్రైవ్ మోటార్స్ ఉండేవి, Gen 3లో వచ్చేసి చైన్ డ్రైవ్ మోటార్స్కి అయితే వీళ్ళు అప్గ్రేడ్ అయ్యారు. దాని ద్వారా ఏమవుతుందంటే చైన్ డ్రైవ్తో పోలిస్తే బెల్ట్ లైఫ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో దీని ద్వారా ఏమవుతుందంటే మనకి ఎప్పుడైనా సరే బెల్ట్ తెగిపోతే ఖర్చు పెట్టుకోవాలి, ఆ ఖర్చు అనేది ఇక్కడ తగ్గుతుంది, ఈ లైఫ్ కూడా ఎక్కువ రోజులు వస్తుంది. అదేవిధంగా పర్ఫార్మెన్స్ పరంగా టార్క్ పరంగా చాలా ఎక్కువ అయితే ఉండబోతుందని చెప్తున్నారు. టాప్ స్పీడ్ విషయానికి వస్తే ఓలా S1 Pro Gen 3 4 kWh మోడల్ వచ్చేసి 125 kilometers అయితే వెళ్తుంది per hour. అదేవిధంగా 0 to 40 వచ్చేసి 2.7 seconds. అండ్ నెక్స్ట్ 0 to 60 స్పీడ్ని 4.3 secondsలో రీచ్ అవుతుందని చెప్తుంది కంపెనీ. సో యాక్సిలరేషన్ పరంగా పర్ఫార్మెన్స్ పరంగా చాలా పీక్స్లో ఉంటుంది, దాంట్లో మీరు డిసప్పాయింట్ అయితే అవ్వరు. ఫ్రెండ్స్, నెక్స్ట్ వీల్స్ విషయానికి వస్తే ఫ్రంట్ వచ్చేసి 12 inch అలాయ్ వీల్ అయితే ఇచ్చారు. అండ్ సెక్షన్ పరంగా చూసుకుంటే చాలా ఎక్కువ, వేరే కంపెనీస్ అయితే ఇంత సెక్షన్లో టైర్స్ అయితే ప్రొవైడ్ చేయవు. అండ్ బ్రేకింగ్ విషయానికి వస్తే ఫ్రెండ్స్ ఫ్రంట్ వచ్చేసి డిస్క్ బ్రేక్ ఇచ్చారు. అదేవిధంగా వీళ్ళు కొత్తగా ఇంకో టెక్నాలజీ అయితే తీసుకొచ్చారు, అది వచ్చేసి బ్రేక్ బై వైర్ టెక్నాలజీ అని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇందులో వచ్చేసి సింగిల్ ఛానల్ ABS కూడా రాబోతుందని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ సస్పెన్షన్ విషయానికి వస్తే డ్యూయల్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఇది. అండ్ ఇక్కడ ఫ్రంట్ వచ్చేసి డ్యూయల్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్, నెక్స్ట్ బ్యాక్ ప్రొఫైల్ విషయానికి వస్తే బ్యాక్ సైడ్ కూడా 12 inch అలాయ్ వీల్స్ అయితే ఇచ్చారు. సెక్షన్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది, మీకు రోడ్ గ్రిప్కి చాలా ఉపయోగం అయితే పడుతుంది. అండ్ బ్రేకింగ్ విషయానికి వస్తే డిస్క్ బ్రేక్ ఇది, అంటే టోటల్గా డ్యూయల్ డిస్క్ బ్రేక్స్ ఇచ్చారు. బ్రేక్ బై వైర్ టెక్నాలజీ కూడా యూస్ చేశారు దీంట్లో. అదేవిధంగా కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది, సింగిల్ ఛానల్ ABS కూడా రాబోతుంది. ఫ్రెండ్స్, సైడ్ ప్రొఫైల్ విషయానికి వస్తే చూడండి, సో ఫ్రంట్ ఫ్లోర్ బోర్డ్ అయితే చాలా సఫిషియంట్, ఈజీగా మనకు వాటర్ క్యాన్ పడుతుంది, అదేవిధంగా నెక్స్ట్ సిలిండర్ కూడా పడుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ సైడ్ స్టాండ్ అయితే ఇచ్చారు, సెంటర్ స్టాండ్ అయితే మిస్ అయ్యింది, మీరు ఎక్స్ట్రా యాక్సెసరీ కింద కొనాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పిలియన్ డ్రైవర్ ఫుట్ రెస్ట్.
సో చాలా స్ట్రాంగ్గా ఉంది, క్వాలిటీ చాలా బాగుంది. అండ్ ఇక్కడ మీకు లేడీస్ ఫుట్ రెస్ట్ అయితే మిస్ అవుతుంది, మీరు ఎక్స్ట్రా యాక్సెస్ కింద కొనాలి. నెక్స్ట్ గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తే 160 mm గ్రౌండ్ క్లియరెన్స్ సఫిషియంటే, బట్ ఏమంటే కొంచెం ఇంక్రీజ్ చేసింటే బెటర్ అనిపించింది. అండ్ నెక్స్ట్ సిట్టింగ్ పొజిషన్ విషయానికి వస్తే ఫ్రెండ్స్ చూడండి, సో సిట్టింగ్ పొజిషన్ వీడు ఆల్మోస్ట్ 5'10" పైన ఉంటాడు, 5'11" దాకా ఉంటాడు. సో చాలా కంఫర్ట్గానే కూర్చున్నాడు. సిట్టింగ్ కంఫర్ట్ విషయానికి వస్తే చాలా కంఫర్ట్గా ఉంది, ప్రాబ్లం లేదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ హైట్ పర్సన్స్ కూడా ఈజీగానే క్యారీ చేయొచ్చు అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ జెన్3లో మనకి ఇంకా వేరే చేంజెస్ ఏమైనా ఉన్నాయంటే అది సీట్. సో సీట్ కూడా వచ్చేసి మీకు డ్యూయల్ కలర్లో అయితే వస్తుంది. అండ్ ఫినిషింగ్ కూడా వేరేగా డ్యూయల్ స్టిచ్చింగ్లు ఇచ్చారు. అండ్ క్వాలిటీ కూడా ఇంప్రూవ్ చేస్తారని చెప్పారు. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ వచ్చేసి గ్రాబ్ హ్యాండిల్ కూడా ఇంతకుముందు జెన్2లో వచ్చేసి ఒక రాడ్ మాదిరి వచ్చేది, బట్ ఇక్కడ వచ్చేసి ఫుల్గా అల్యూమినియం రాడ్ అయితే ఇచ్చారన్నమాట. చాలా స్ట్రాంగ్ ఉంది, క్వాలిటీ చాలా బాగుంది, ఏం ప్రాబ్లం లేదు. ఫ్రెండ్స్ జెన్2తో పోలిస్తే జెన్3లో సీట్ క్వాలిటీని చాలా ఇంప్రూవ్ అయితే చేశారు. మీ అందరూ తెలుసు జెన్2లో చాలా కంప్లైంట్స్ వచ్చాయన్నమాట. ఎందుకంటే సీట్ అనేది బ్రేకర్స్ మీద వెళ్ళేటప్పుడు లొత్త రావడం కానీ ఇరిగిపోవడం జరిగిందని చెప్పేసి చాలా కంప్లైంట్స్ అయితే వచ్చాయి. బట్ ఇప్పుడు ఈ సీట్ క్వాలిటీని చాలా ఇంప్రూవ్ చేశారు. అండ్ క్వాలిటీ కూడా కుషనింగ్ పరంగా చూసుకున్నా ఎక్కువ ఉంది, అదేవిధంగా స్ట్రెంత్ పరంగా చూసుకుంటే కూడా చాలా ఇంప్రూవ్ అయితే చేశారనమాట ఇంతకుముందు పోలిస్తే. ఫ్రెండ్స్ డిస్ప్లే విషయానికి వస్తే ఇది వచ్చేసి 7" టచ్ డిస్ప్లే. సో మీరు ఆన్ ఆఫ్ చేయాలన్నా కూడా టచ్ పాస్వర్డ్ ఉంటుంది, చూస్తున్నారు కదా. ఆన్ చేసిన తర్వాత ఇలా అయితే ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ ఫస్ట్ స్టాండ్ ఉన్నప్పుడు మనకి ఎంత రైజ్ చేసినా బండి అయితే ముందరికి వెళ్ళదు యాజ్ యూజువల్. ఫ్రెండ్స్ చూడండి డిస్ప్లేలో ఏముందంటే మనకి ఇక్కడ ఛార్జింగ్ పర్సెంటేజ్ ఉంది. అండ్ ఇక్కడ హెడ్ ల్యాంప్, ఐబీఎం గ్లోవింగ్ సంబంధించి మోడ్స్ సంబంధించి ఉంది. ఇది వచ్చేసి స్పీడ్ అండ్ ప్రెజెంట్ ట్రిప్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ టైం ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంకేమున్నాయి, సో ఇలా స్వైప్ చేస్తే సో ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ మనకు. సో బ్రైట్నెస్ అడ్జస్ట్మెంట్ కానీ సరే చూడు పైన చూపించుకున్నారు. వైఫై కనెక్షన్, బ్లూటూత్ కనెక్షన్, డార్క్ మోడ్, తర్వాత నెక్స్ట్ మోడ్ సౌండ్ అనేసి లైట్స్, సేఫ్టీ లైట్స్, ఆల్ సెట్టింగ్స్ క్లిక్ చేయి. సో ఈ విధంగా అన్నీ అయితే ఇచ్చారనమాట డిస్ప్లేకి సంబంధించి. అండ్ నెక్స్ట్ ఇక్కడ పైన ఇక్కడ లెఫ్ట్ స్వైప్ చేస్తే కూడా ఇవన్నీ అయితే వస్తున్నాయి. సో డార్క్ థీమ్ సెలెక్ట్ చేసుకుంటే ఇలా చూసుకోవచ్చు. నైట్ టైం వాడాలనుకుంటే అలా, లేదా ఆటో అంటే ఆటో. ఫ్రెండ్స్ బూట్ స్పేస్ విషయానికి వస్తే మనకు డిస్ప్లేలో సింబల్ చూపిస్తుంది కదా, ప్రెస్ చేస్తే బూట్ అయితే ఓపెన్ అవుతుంది. సో చేసిన తర్వాత సో 34 లీటర్స్ బూట్ స్పేస్ అయితే ఇస్తున్నారు. సో అదేవిధంగా ఇది ఒక హెల్మెట్, ఇది ఎక్స్ట్రా యాక్సెస్ కింద ఖచ్చితంగా పెట్టారు, మ్యాండేటరీ పెట్టారు అనమాట వెబ్సైట్లో. అండ్ ఇది వచ్చేసి మిర్రర్స్. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి చార్జర్ 750 వాట్ చెప్పాను కదా, 750 వాట్ చార్జర్. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది ఒక బూట్ స్పేస్ మొత్తం 35 లీటర్స్ హ్యూజ్ బూట్ స్పేస్. దీంట్లో ఒక ప్లస్ ఏంటంటే మనకు, సో ఇది మొత్తం ఫ్లాట్గా అయితే వస్తుంది మనకు ఫ్లోర్ అనేది. వేరే వాటిలో ఏదంటే టైర్ షేప్ ఏది వచ్చిందో దానికి ఇంక్రీజ్ చేశారు. అండ్ ఇక్కడ బూట్ ల్యాంప్ ఇచ్చింటే బెటర్ అనిపించింది నాకైతే, అదొకటి మిస్సింగ్. సో అపార్ట్ ఫ్రమ్ దట్ బూట్ సైజ్ కానీ షేప్ కానీ చాలా సఫిషియెంట్గా అయితే ఉంది. ఫ్రెండ్స్ జెన్3లో కూడా S1 Proకి వచ్చేసి స్పీకర్స్ ఏం మిస్ అవ్వలేదు, మీకు సాంగ్స్ పెట్టుకుని కూడా వెళ్ళొచ్చు, బట్ ఏమంటే తక్కువ పెట్టుకోండి. అండ్ ఇక్కడ హుక్ అయితే ఇచ్చారు, హుక్ క్వాలిటీ చాలా సాలిడ్గా ఉంది. అండ్ దీంట్లో మీకు రివర్స్ మోడ్ ఆప్షన్ కూడా ఉంది. అండ్ బటన్స్ విషయానికి వచ్చి చూడండి, సో ఇది వచ్చేసి బండిని ఆన్ ఆఫ్ చేసుకోవడానికి, ఇది వచ్చేసి మోడ్స్ చేంజ్ చేసుకోవడానికి, ఈ వాల్యూమ్ అప్ అండ్ డౌన్కి సంబంధించి, ఇది వచ్చేసి సాంగ్స్ పాస్ ప్లేకి సంబంధించి, ఇక్కడ వచ్చేసి హార్ అనేది ఇండికేటర్స్, ఇది వచ్చేసి క్రూజ్ కంట్రోల్ ఆప్షన్ కూడా ఉంది, హై బీమ్ లోవింగ్ సంబంధించి బటన్ ఇది. ఫ్రెండ్స్ మీలో ఎవరైనా సరే ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకుంటే సో కర్నూలులో చెక్ పోస్ట్ దగ్గర ఓలా ఎక్స్పీరియన్స్ సెంటర్ అయితే ఉంది. స్క్రీన్ మీద కూడా కర్నూలు ఓలా సర్వీస్ సెంటర్ మేనేజర్ గారి నెంబర్ కూడా డిస్ప్లే చేస్తున్నాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అదేవిధంగా రీసెంట్గా ఓలా వాళ్ళు ఎక్కువ షోరూమ్స్ అయితే ఓపెన్ చేశారు, పెద్ద పెద్ద మండల్స్, ఫర్ ఎగ్జాంపుల్ కోడుమూరు కానీ, అదేవిధంగా ఆదోని కానీ, అలాంటి టైప్లో షోరూమ్స్ అయితే ఉన్నాయి. సో మీరు అక్కడికి వెళ్ళి కూడా చెక్ చేసుకోవచ్చు. ప్రెజెంట్ అయితే టెస్ట్ డ్రైవ్ వెహికల్ అయితే ఇంకా అవైలబుల్ లేదు, వచ్చాక నేను వీడియోలో కూడా అప్లోడ్ చేస్తాను అండ్ రైడ్ రివ్యూ వీడియో కూడా చేస్తాను. ఫ్రెండ్స్ చూశారు కదా ఓలా S1 Pro Gen3 4 kWh మోడల్ సంబంధించి డీటెయిల్స్ మొత్తము. సో మ్యాక్సిమం డిజైన్ పరంగా కానీ అన్నీ సేమ్ ఉంటాయి 3 kWhకి. 3 kWhలో ఓన్లీ మనకి చేంజెస్ వచ్చేసి రేంజ్లో చేంజ్ అవుతుంది, అదేవిధంగా ఛార్జింగ్ టైంలో చేంజ్ అవుతుంది, ప్రైస్ పరంగా చేంజ్ అవుతుంది. మీకు ఆల్రెడీ స్క్రీన్ కూడా వేసిందని చూడండి. అండ్ ఇప్పుడు వ్యారంటీ విషయానికి వస్తే ఫ్రెండ్స్, సో ఇంతకుముందు పోలిస్తే ఇప్పుడు వ్యారంటీ కూడా కొంచెం ఇంప్రూవ్ అయితే చేశారు, ఇంక్రీజ్ చేశారు. బ్యాటరీ మీద వచ్చేసి 3 years లేదా 50,000 kilometers అయితే ఇస్తున్నారు స్టాండర్డ్ వ్యారంటీ. అండ్ నెక్స్ట్ మిగతా వాటి మోటార్ మీద కానీ, ఛార్జర్ మీద కానీ అట్లా దాని మీద వచ్చేసి 3 years లేదా 40,000 kilometers అయితే ఇస్తున్నారు వ్యారంటీ. అండ్ నెక్స్ట్ మీకు బ్యాటరీ మీద ఎక్స్క్లూజివ్గా ఎక్కువ తిరుగుతాం అనుకున్న వాళ్ళు, మాకు ఎక్కువ రోజులు రావాలనుకున్న వాళ్ళకి కావాలనుకుంటే బ్యాటరీ వ్యారంటీ తగ్గట్టు ప్లాన్స్ అయితే ఉన్నాయి. 5 years సంబంధించి కిలోమీటర్స్ పరంగా ఉంది, తర్వాత 8 years లేదా 80,000 kilometers పరంగా కూడా ఉంది. అది మీకు నచ్చితే తీసుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ స్మార్ట్ ఫీచర్స్ విషయానికి వస్తే కూడా ఓలా వాళ్ళు కూడా ఏతర్ అండ్ చేతక్ లాగానే వీళ్ళు కూడా స్మార్ట్ టెక్ ప్యాక్ అనేసి ఎక్స్ట్రా ఛార్జ్ అయిపోతున్న ఫీచర్లో. ప్రెజెంట్ ఫెస్టివల్ సీజన్ ఉంది కాబట్టి ఆఫర్లో భాగంగా 10,000 రూపీస్ విలువ గల స్మార్ట్ టెక్ ప్యాక్ అనేది ఫ్రీగా తీస్తున్నారు ఓలా
ఓఎస్ ప్లస్ అనేసి. అవి తీసుకుంటేనే మీకు స్మార్ట్ ఫీచర్స్ అన్నీ ఎనేబుల్ అవుతాయి, లేదంటే నార్మల్ స్టాండర్డ్ ఫీచర్స్ అయితే వస్తాయి. ఏమేమి స్మార్ట్ ఫీచర్స్ రాబోతున్నాయో వస్తున్నాయనేసి స్క్రీన్ మీద కూడా ఆల్రెడీ ఇమేజెస్ చూడండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ కాంపిటీషన్ పరంగా చూసుకుంటే ప్రజెంట్ దీని ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసి 1,30,000 ఎక్స్షోరూమ్ ప్రైస్ అయితే ఉంది వెబ్సైట్లో. సో ఫ్యూచర్లో మారొచ్చు, తగ్గొచ్చు అనమాట. ఫెస్టివ్ సీజన్ ఉంటే ఒక 5,000 10,000 తగ్గొచ్చు, లేదా నార్మల్ టైమ్స్లో ఒక 10,000 దాకా పెరగచ్చు. సో డిపెండ్స్ అపాన్ సిచ్యువేషన్ టైం బట్టి మనకు ఇక్కడ ప్రైస్ అయితే మారుతుంది. ప్రజెంట్ నేను చెక్ చేసినప్పుడు మాత్రం 1,30,000 అయితే ఉంది. ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే 1,45,000 అయితే రాబోతుంది దగ్గర. సో ఈ 1,40,000 ఏది అంటే మీకు సో ప్రో ప్యాక్ అనేది ఉంది కదా, అది ఇంక్లూడ్ అనమాట. ప్రజెంట్ ఆఫర్ నడుస్తుంది కూడా ఇంక్లూడ్. ఇన్కేస్ అది లేకుండా పోతే ఎక్స్ట్రా 10,000 తీసుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే 1,55,000 దాకా వెళ్ళబోతుంది. సో ప్రజెంట్ ప్రో ప్యాక్ లేకుండా చూసుకుంటే మాత్రం కాంపిటీషన్లో చూసుకుంటే మీకు టీవీఎస్ ఐక్యూబ్ ఉంది, అదేవిధంగా చేతక్ 3501, వీదా V2 Pro ఉంది. సో వాటితో కంపేర్ చేసుకుంటే ఓలా దేంట్లో బెటర్ అంటే పర్ఫార్మెన్స్ పరంగా చాలా బెటర్ ఉంటుంది, అదేవిధంగా రేంజ్ పరంగా అన్నిటితో పోలిసి చాలా ఫార్ బెటర్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి నెక్స్ట్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ పరంగా చూసుకున్నా కానీ చాలా వరకు అయితే బెటర్ ఉంటుంది. మేజర్గా దీంట్లో ఓలాలో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే సర్వీస్ ఇష్యూ అనేది వస్తుంది. సో ఫ్యూచర్లో వీళ్ళు సర్వీస్ ఇష్యూ మొత్తం క్లియర్ చేసుకున్నారంటే మాత్రం ఏతక్ కానీ టీవీఎస్ ఐక్యూబ్ కానీ ఏతక్తో పోలిస్తే చాలా బెటర్గా రాబోతుంది ఎక్స్పెక్ట్ చేస్తున్నా. చూద్దాం ఫ్యూచర్లో అన్ని ఇంప్రూవ్ అయితే మాత్రం ఖచ్చితంగా సేల్స్లో మళ్ళీ టాప్లో రావచ్చని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అండ్ ఇది ఫ్రెండ్స్ వీడియో, ఈ ఓలా S1 Pro Gen 3 4 kW మోడల్కి సంబంధించి బండి ఎలాగుందో మీ అభిప్రాయం కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.